నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. ఇక డీటెయిల్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రేపు మధ్యాహ్నం సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలు. భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నష్టం. కల్లాల్లో తడిసిన వరి ధాన్యం. అల్పపీడనంగా మారిన వాయుగుండం. రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు. సింగరేణి గనుల్లోకి చేరిన వర్షపు నీరు. ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో నిలిచిపోయిన ఉత్పత్తి. మరో అంతర్జాతీయ సిరీస్ కు సిద్ధమైన భారత మహిళల క్రికెట్ జట్టు. వాంగడే వేదికగా ఇవాళ ఇంగ్లాండ్తో తొలి టీ20. రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమైంది. అటు అల్పపీడన ప్రాంతం నుంచి ఉత్తర తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వాన కురుస్తోంది. దీంతో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంట పొలాలకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో చాలా ప్రాంతాల్లో చేతికొచ్చిన పంటలు నేల కొరిగాయి. కల్లాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. వడ్లు తడిచినాయి, తెచ్చి ఒక చలక మీద నున్న దారి మీద పోసుకున్నాం. మొత్తం తడిచినాయి, అప్పుల పాలైనాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఈ కోసుకొచ్చి కళ్ళంలో పోసుకున్న వడ్లను నేర్పినా కానీ, దగ్గర కుప్ప పోసినా కానీ వర్షాలకు కిందంగా నీళ్లు పోవడం జరిగింది. అలాగే ఈ వడ్లన్నీ తడిచినాయి. ప్రభుత్వము ఈ రైతులను కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఆదుకొని చరణంలో ఇప్పుడు వేలకు వేలు పెట్టుబడి పెట్టి ఈ వచ్చిన పంటను అమ్ముకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. వచ్చిన అకాల వర్షాలకు దయచేసి ప్రభుత్వం అయితే ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మిచాంగ్ తుఫాను ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. అకాల వానలతో ఇల్లందులోని పలు గ్రామాల్లో వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కోతకొచ్చిన వరి పంట నీట మునగటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిచాంగ్ తుఫాను ఎఫెక్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని పలు గ్రామాల్లో వరి, పత్తి, మిరప పంట నీట మునిగింది. తుఫాను ప్రభావంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు వరకు వర్షాలు లేక రైతులు అందరూ ఇబ్బంది పడిపోయినాం. ఇప్పుడు తేడా వచ్చేసరికల్లా పంట మొత్తం వర్షంకి దెబ్బకి మిజాంగ్ తుఫాను దెబ్బకి మొత్తం కింద పడిపోయింది. పంట చేతికి వచ్చే సమయానికల్లా ఈ ఒక నష్టాన్ని బాగా చేకూర్చింది. కాయలు డ్యామేజ్ మార్కెట్లో కొనే పరిస్థితి కూడా ఉండదు. 2 ఎకరాలు సాగు చేశారు. నష్టం కూడా చాలా ఎక్కువ ఇచ్చేటట్టు దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలని మేము కోరుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జోరు వాన కురుస్తోంది. మనుగూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వానలకు OC2, OC4, పంచంట్రి, మల్లెపల్లి OCలో 12,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు బీఆర్ఎస్ శ్రేణులు. అంబేద్కర్ అడుగుజాడల్లో యువకులు నడవాలని సూచించారు. అంబేద్కర్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలను, అంబేద్కర్ గారి ఆలోచనలను తెలంగాణ ప్రాంతంలో పూర్తిగా అమలయ్యేటువంటి విధంగా కృషి చేసినటువంటి గొప్ప ఉద్యమ మహానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. రోజు మాలాంటి సామాన్యులు ప్రజాప్రతినిధులుగా చట్టసభలలో ఉన్నారంటే వారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఇలా మేము చట్టసభలలో ఉండగలిగినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అనంటే చిన్న రాష్ట్రాలతోనే ఆర్థిక పురోగభివృద్ధి సాధ్యమని ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ ద్వారానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఏర్పడ్డది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపిన బాటలో, చూపిన మార్గంలో గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తెలంగాణ జాతిపిత గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం మరి అన్ని రంగాల్లో అభివృద్ధి కావడానికి మరి అంబేద్కర్ గారు చూపిన మార్గమే అని చెప్పక తప్పదు. వారు తీసుకొచ్చిన ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సాధించిన తెలంగాణలో సంపన్న వర్గాలను మరి సంతోషంగా ఉండేలా, బతికేలా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు వెళ్ళిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా ఈ దేశంలో ఉన్న ఒక బడుగు బలహీన వర్గాలకు వారికి ఒక ఆత్మ గౌరవాన్ని చూపించిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు ఆయా రాష్ట్రాల కొత్త సీఎంల ఎంపికపై ఫోకస్ చేసింది. రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రులను ఎన్నుకోనుంది. దీనిపై చర్చించేందుకు పార్టీ సీనియర్లతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. కాగా మధ్యప్రదేశ్ సీఎం రేస్లో ఉన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పోటీ పడుతున్నారు. ఇటు రాజస్థాన్లో అధికారం దక్కించుకునేందుకు ఎక్స్ సీఎం
వసుంధర రాజేతో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పావులు కదుపుతున్నారు. ఇక ఛత్తీస్గఢ్లో మాజీ సీఎం రమణ్ సింగ్ రేసులో ముందంజలో ఉన్నారు. పట్టుదల సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే. సంకల్ప బలానికి తోడు దేవుడి ఆశీస్సులు, ప్రజల సహకారం కూడా ఉండాలి. తాజాగా ఛత్తీస్గఢ్లో ఓ దినసరి కూలీ చరిత్రలో నిలిచాడు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. పోటీ చేయటమే కాకుండా కాకలు తీరిన రాజకీయ యోధుడిని ఓడించాడు. ఇంతకు ఎవరా వ్యక్తి? వాచ్ ది స్టోరీ. आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव, विजयी भव. రాజకీయాల్లో గెలవడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ప్రతిపక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం చాలా కష్టం. కానీ ఛత్తీస్గఢ్లో ఓ దినసరి కూలీ సరికొత్త చరిత్రను లిఖించాడు. తాజాగా జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాడు. ఏండ్లకేండ్లు రాజకీయ చరిత్ర ఉన్న నాయకులు ఎన్నికల్లో గెలిచేందుకు ఆపసోపాలు పడుతున్న తరుణంలో అలవోకగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. ఇప్పుడు రాష్ట్రమంతా ఆయన పేరు మారుమోగుతుంది. ఆయన మరెవరో కాదు, ఛత్తీస్గఢ్ కు చెందిన ఈశ్వర్ సాహు. ఛత్తీస్గఢ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించారు. ఓ సామాన్యుడు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఇది తెలిసిన వారు ఇది కదా విజయమంటే అని కొనియాడుతున్నారు. आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव, विजयी भव. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్గఢ్ లో భారతీయ జనతా పార్టీ మొత్తం 54 స్థానాల్లో గెలిచింది. కాగా అధికార కాంగ్రెస్ కేవలం 35 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి టిఎస్ సింగ్దేవ్ తో సహా 9 మంది మంత్రులు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఒక సీటుపై జోరుగా చర్చ సాగుతుంది. అది బెమెత్రా జిల్లాలోని సాజా అసెంబ్లీ స్థానం. ఛత్తీస్గఢ్ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితం అందరి దృష్టిని ఆకర్షించింది. రోజువారీ కూలీ అయిన ఈశ్వర్ సాహు 7 సార్లు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఓడించి గెలుపొందారు. ఈశ్వర్ బీజేపీ తరపున పోటీ చేసి ఈ విజయాన్ని అందుకున్నారు. బఘేల్ ప్రభుత్వంలో సాహు కుమారుడు హత్యకు గురయ్యారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈశ్వర్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇది గమనించిన బీజేపీ వ్యూహాత్మకంగా ఈశ్వర్ కు టికెట్ ఇచ్చింది. సాజా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించింది. आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव, विजयी भव. తాజా అసెంబ్లీ పోటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర చౌబేపై ఆయన 5,527 ఓట్ల మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర చౌబే సాజా అసెంబ్లీ స్థానంలో ఓటమి చవిచూశారు. వ్యతిరేక కార్మికుడైన ఈశ్వర్ సాహు కుమారుడు ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన అల్లర్లలో మరణించారు. ఏప్రిల్ 2023లో సాజా అసెంబ్లీ నియోజకవర్గంలోని బిరాన్పూర్ గ్రామంలో మతపరమైన అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం 3 చనిపోయారు. ఇందులో ఈశ్వర్ సాహు కుమారుడు భువనేశ్వర్ సాహు కూడా ఉన్నాడు. కాగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం మరియు ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించినట్లు తెలిసింది. కానీ ఈశ్వర్ సాహు దానిని తీసుకోవడానికి నిరాకరించినట్లు కథనాలు వెల్లడించాయి. ఈ ఘటన తర్వాత బీజేపీ ఈశ్వర్ సాహుకు టికెట్ ఇచ్చింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఈశ్వర్ సాహు విజయం సాధించారు. आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव, विजयी भव. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సాహు విజయంపై ఛత్తీస్గఢ్ తో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
మనీతో నిండిపోయిన ఈ రాజకీయాల్లో ఓ సామాన్యుడు కూడా గెలవచ్చని ఈశ్వర్ సాహు నిరూపించారని ఆయనకు శుభాకాంక్షలంటూ కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈశ్వర్ సాహు ధైర్యాన్ని, సంకల్ప బలాన్ని కొనియాడుతున్నారు. ఇలాంటి వారే నేటి తరానికి ఆదర్శమంటూ కితాబిస్తున్నారు. आंखों से अपने संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव, विजयी भव। యుద్ధం ఓ మరణ శాసనం. రెండు ప్రాంతాలు, రెండు గ్రూపులు లేదా రెండు దేశాల మధ్య జరిగే ఘర్షణ వందల మంది ప్రాణాలు తీస్తుంది. ఇప్పటి వరకు ఈ ప్రపంచంపై ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కొన్ని యుద్ధాలు ఆధిపత్యం కోసమైతే మరికొన్ని అస్తిత్వం కోసం. ఇప్పుడు ఈ శతాబ్దంలో కూడా కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. అవేంటో వాచ్ ది స్టోరీ. యుద్ధం ఈ మాట వింటేనే అందరిలో వణుకొస్తుంది. ఆస్తి, ప్రాణ నష్టమే కళ్ల ముందు కనిపిస్తుంది. ఏరులై పారుతున్న రక్తం, శవాల దిబ్బలు, కూలిన భవనాలు, గుండెలాగిపోయే బాంబుల మూతలు, ఇలా యుద్ధం మనిషిని కోలుకోలేకుండా చేస్తుంది. ముఖ్యంగా ఒక యుద్ధం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడంతో పాటు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఈ శతాబ్దం ఆరంభంతో పోల్చుకుంటే ఇప్పుడు మరింత హింసాత్మకంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అక్టోబర్ 7 నుంచి వేల మరణాలకు కారణమైన ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంతో పాటు 2024 ఫిబ్రవరికి 2 ఏళ్లు పూర్తి చేసుకోనున్న ఉక్రెయిన్ రష్యా దాడి, ఇలా ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రపంచంలో సాయుధ పోరాటాలు జరుగుతున్నాయి. బుర్కినా ఫానో, సోమాలియా, సూడాన్, మియన్మార్, నైజీరియా, సిరియాల్లో జరుగుతున్న యుద్ధాలు క్షణక్షణం ప్రాణభయాన్ని కలిగిస్తున్నాయి. యుద్ధాలు, పోరాటాలను అనేక రకాలుగా విశ్లేషిస్తుంటారు. యుద్ధంలో జరిగే మరణాల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని యూసీడీపీ అనే అంతర్జాతీయ సంస్థ ఓ నివేదికను విడుదల చేస్తోంది. అందులో ఏడాది కాలంలో ఓ యుద్ధంలో 1000 మందికి పైగా మరణిస్తే దానిని కాన్ఫ్లిక్ట్ అంటారు. 2000 సంవత్సరం నుంచి చూస్తే 2022 నాటికి మరణాల సంఖ్య 400% పెరిగినట్టు తెలిపింది. ముఖ్యంగా 2022లోనే 97% పెరిగిందని వెల్లడించింది. 1994లో రువాండా మారణ హోమం తర్వాత గతేడాదిని అత్యంత ఘోరమైనదిగా చరిత్రలో నిలుస్తోంది. రువాండాలో జరిగిన మారణ హోమంలో దాదాపు 2.5 లక్షల మంది ప్రజలు మరణించారు. ఇక 2022లో జరిగిన 2 హింసాత్మక యుద్ధాల్లో మరణాలు ఎక్కువగా చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో 81,000 మందికి పైగా ప్రాణాలు విడవగా, టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్కు వ్యతిరేకంగా ఇథియోపియా ప్రభుత్వం జరిపిన చర్యల్లో 1,00,000 మందికి పైగా జనం మరణించారు. 2014లో ప్రారంభమైనప్పటి నుంచి యెమెన్ అంతర్యుద్ధంలో దాదాపు 3 లక్షల మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ అంతర్యుద్ధంలో అంతమయ్యే సూచనలు కనుచూపు మేరలో కనిపించడం లేదని సాక్షాత్తు ఐక్యరాజ్య సమితే చెప్పింది. యుఎన్ లెక్కల ప్రకారం యెమెన్లో సగం మరణాలకు సాయుధ పోరాటం ప్రత్యక్ష కారణమైతే, మిగిలిన సగం మరణాలకు ఆకలి, వ్యాధుల కారణంగా మరణించారు. ఇటు ఇజ్రాయిల్, గాజా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు 15,000 మందికి పైగా మరణించినట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువగా చిన్నారులు, మహిళలే ఉన్నారు. గాజాలో యుద్ధం ఇంకా ఎంతకాలం జరుగుతుందో, ఇంకెంతమంది మరణిస్తారో కాలమే సమాధానం చెప్పాలి. ఉత్తరాఫ్రికాలోని సాహెల్ రీజియన్లో జరిగిన సాయుధ సంఘర్షణల్లో బుర్కినా ఫానో యుద్ధం అత్యంత హింసాత్మకమైనది. 2016 నుంచి ప్రభుత్వ బలగాలకు, ఇస్లామిక్ తిరుగుబాటు సమూహాలకు మధ్య హింసాత్మక ఘర్షణలకు బుర్కినా ఫానో వేదికగా తెలుస్తోంది. ఇందులో మౌరిటానియా, సెనెగల్, మాలి, బుర్కినా ఫానో,
నిగర్, నైజీరియా, చాద్, సూడాన్, ఎరిత్రియా, ఇథియోపియా దేశాల్లో దీని ప్రభావం చూపించింది. గతేడాది 2022లో జరిగిన యుద్ధంలో దాదాపు 1500 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఇటు సోమాలియాలో అంతర్యుద్ధం 1990 నుంచి మొదలైంది. 2000 సంవత్సరంలో తీవ్రమైంది. ఆఫ్రియా యూనియన్ మద్దతు ఉన్న ప్రభుత్వ బలగాలకు వ్యతిరేక పోరాటంలో ఆల్ ఖైదా మిత్రపక్షమైన ఆల్ షబాబ్ పుట్టుకతో ఈ అంతర్యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. పాశ్చాత్య దేశాల మద్దతు ఉన్న సోమాలియా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు అల్ షబాబ్ ప్రయత్నిస్తోంది. అధికారంలోకి వచ్చి అక్కడ ఇస్లామిక్ చట్టం ప్రకారం పరిపాలించాలని అనుకుంటోంది. పిల్లలను బలవంతంగా తమ గ్రూపుల్లో చేర్చుకుని క్రూరంగా ప్రవర్తిస్తోందని హ్యూమన్ రైట్స్ వాచ్ అనే ఎన్జీఓ సంస్థ ఆరోపిస్తోంది. గతంతో పోలిస్తే సోమాలియాలో అల్ షబాబ్ హింస మరింత పెరిగినట్టు యూసీడీపీ నివేదిక చెబుతోంది. సూడాన్లోని మానవతా సంక్షోభాన్ని ఊహించలేనిదని ఐక్యరాజ్యసమితి మైగ్రేషన్ ఏజెన్సీ అభివర్ణించింది. ఈ ఏడాది ఏప్రిల్లో యుద్ధం మొదలైనప్పటి నుంచి దాదాపు 60 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టాల్సి వచ్చింది. సూడాన్ మిలిటరీ బలగాలకు ప్రభుత్వాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న పారామిలిటరీ బృందానికి మధ్య 6 నెలల్లో జరిగిన ఈ ఘర్షణలో 9,000 మంది చనిపోయారని ఐక్యరాజ్యసమితి చెప్పింది. ఇటీవలి కాలంలో అత్యంత దారుణమైన మానవతా సంక్షోభాల్లో ఒకటిగా ఇది నిలుస్తోందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఐక్యరాజ్యసమితి మైగ్రేషన్ ఏజెన్సీ ప్రకారం ఈ పోరాటం కారణంగా 2.5 కోట్ల మంది అంటే దేశ జనాభాలో సగానికి పైగా మానవతా సహాయాన్ని అందుకునే స్థితిలోకి జారిపోయారు. విద్య, వైద్యం దారుణంగా దెబ్బతినడంతో పాటు దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. 2021లో మియన్మార్లో మిలిటరీ తిరుగుబాటు కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారుల అట్టుడికింది. ఈ ఘటనలతో ఆ దేశంలో దాదాపు 13,000 మందికి పైగా మరణించగా 15 లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. ఇటు నైజీరియా, సిరియాల్లో అంతర్గత పోరాటాల వల్ల గతేడాది 1000 మంది మరణించినట్టు తెలుస్తోంది. 1960 నుంచి కొన్ని గ్రూపులతో నైజీరియాలో హింస జరుగుతూనే ఉంది. భూభాగాలపై నియంత్రణ కోసం ప్రభుత్వ బలగాలకు వివిధ రాష్ట్రాల్లోని రాడికల్ ఇస్లామిక్ గ్రూపుల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇటు 2011 మార్చిలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలతో సిరియాలో అంతర్యుద్ధం మొదలైంది. తిరుగుబాటు గ్రూపులతో పాటు రష్యా, తుర్కియే, ఖతర్, సౌదీ అరేబియా, యుఎస్ వంటి విదేశీ శక్తులు కూడా అంతర్యుద్ధంలో మారణహోమానికి ఓ కారణమయ్యాయి. రెండు 2014లో సౌదీ అరేబియా మద్దతున్న యెమెన్ ప్రభుత్వానికి హౌతీలు వ్యతిరేకంగా నిలబడ్డారు. హౌతీలకు ఇరాన్ మద్దతుంది. 2014లో సెప్టెంబర్లో రాజధాని సనాను హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియా నాయకత్వంలోని ఒక సంకీర్ణం ప్రతిస్పందించింది. 8 ఏళ్లు వేలాది వైమానిక దాడుల తర్వాత కూడా తిరుగుబాటుదారులు ఇంకా రాజధానిని నియంత్రిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి జోక్యంతో 2022లో 6 నెలల కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేసినప్పటి నుంచి అక్కడ హింస కాస్త తగ్గింది. అయితే హౌతీలు, సౌదీ మధ్య చర్చలు ఆగిపోయాయని వస్తోన్న నివేదికలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. దేశం మరింతగా చిన్నాభిన్నమైంది. ఈ విభజన కేవలం హౌతీ తిరుగుబాటుదారులు ప్రభుత్వానికే పరిమితం కాలేదు. అక్కడ యుఏఏ మద్దతుతో వేర్పాటువాద ఉద్యమం కూడా పుట్టింది. వివిధ కారణాలతో ఒక్కో దేశంలో జరుగుతున్న హింసతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. కళ్ల ముందే అయినవారు కన్నుమూస్తుండటంతో తల్లడిల్లిపోతున్నారు. ప్రాణాలు తీసే ఈ యుద్ధాలు ఎందుకంటూ నినదిస్తున్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.